జగన్ వచ్చాక అది పూర్తి చేశాడు. అట్లా అవుతుందా? ఈ లోపే చేస్తారా? ఇప్పుడు ఒకటి మాత్రం అవుతుంది, విజయవాడ ఈస్ట్ రోడ్డు పూర్తవుతుంది. ఏదైతే ఆల్రెడీ జగన్ హయాంలోనే ప్రారంభమయ్యి హాఫ్ అయిపోయింది. ఏది మన కాకాని దగ్గర ఇది ఉంది కదా, దాన్ని ఏమంటాము, టోల్ గేట్ దగ్గర నుంచి రోడ్డు వేసేయడం పూర్తి అయిపోయింది కృష్ణానది దాకా. అలాగే అటు పక్కన విజయవాడ వైపు రోడ్డు కూడా పూర్తయిపోయింది. బ్రిడ్జ్ ఒక్కటే మధ్యలో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇది నాకు తెలిసి ఏడాదిలో పూర్తవుతుంది. ఏడాది రెండేళ్ళు వేసుకుని 2026కి ఇది పూర్తవుతుంది. ఇది చంద్రబాబు టైంలోదే అని చెప్పడానికి ఆల్రెడీ ప్రారంభించారు. ఇప్పుడు ఇది వాస్తవంగా చెప్పాలంటే జగన్ టైంలో అది, దాన్ని అమరావతితో లింకప్ చేయబోతున్నారు. ఇప్పుడు చేయబోతున్నదల్లా అప్పుడే మనం మాట్లాడుకున్నాం, దాన్ని అమరావతిలో లింకప్ చేస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు అమరావతితో లింకప్ చేయబోతున్నారు. రెండవది, ఆల్రెడీ గతంలో అమరావతిలో వేసిన రోడ్లు ఉన్నాయి, 100 అడుగుల రోడ్లు, 150 అడుగుల రోడ్లు, మంచి రోడ్లు ఉన్నాయి. కొన్ని 4 రోడ్లు వేశారు. నేను గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఆ రోడ్లకి లింకప్ లేదు మెయిన్ హైవేలకి, అది చెయ్యాలి కదా. ఎప్పుడు తీసుకొచ్చా కృష్ణవేణి హోటల్ పక్కన ఉన్న చిన్న వంతెన మీద నుంచి అట్లా ఇప్పుడు ఆ రోడ్లు పూర్తి చేస్తారు గ్యారంటీగా. అవి 2 రోడ్లు ఎయిమ్స్ దగ్గరకు వస్తాయి, అంటే హైవే మీదకి వస్తాయి. ఎయిమ్స్ అంటే మెయిన్ హైవే, మంగళగిరిలో నుంచి అట్లాగే అక్కడ చిన్న ఫ్లైఓవర్లు కట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మంగళగిరి దగ్గర పాత ఓల్డ్ హైవే ఉండేది, లైక్ ఇప్పుడు మన పెట్రోల్ కంపెనీలు ఉన్నాయి కదా, ఆ హెచ్పిసిఎల్ వాటి ఆ ఏజెన్సీల వైపు ఉండేటందుకు పాత హైవే అనమాట. దాబాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ రోడ్డు ఒకప్పుడు హైవే. ఈ కనకదుర్గ, అది ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండేది అప్పుడు దారి, కాబట్టి ఆ హైవే ఇప్పుడు కనకదుర్గ వారధి నుంచి అయిపోయాక ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కింద ట్రాఫిక్ రన్ అవుతా ఉంది. కాబట్టి దీన్ని ఇబ్బంది రాకుండా ఉండటానికి ఆ రాజధాని ప్రాంతంలో నుంచి ఎయిమ్స్ దాకా ఫ్లైఓవర్ అన్నటువంటి కాన్సెప్ట్ తీస్తున్నారు.